బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులపై మియాపూర్ పిఎస్లో కేసు నమోదైంది. రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య, సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్య, రాజన్పై కేసు నమోదు చేశారు పోలీసులు. విష్ణుప్రియ, సాయి భయ్య, సన్నీ, నటి శ్యామల, టేస్టీ తేజ, బండారు శేష సుకృతి, రీతు చౌదరిపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులపై మియాపూర్ పిఎస్లో కేసు నమోదైంది. రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య, సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్య, రాజన్పై కేసులు నమోదు చేశారు పోలీసులు. అలాగే విష్ణుప్రియ, సాయి భయ్య, సన్నీ, నటి శ్యామల, టేస్టీ తేజ, బండారు శేష సుకృతి, రీతు చౌదరిపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి. వరలక్ష్మి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి సెలబ్రిటీలపై అయితే ఇప్పుడు మియాపూర్ పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న మొన్న అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మాత్రమే కొంతమంది యూట్యూబర్స్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో సెలబ్రిటీలు కూడా ఉన్నట్టుగా ఇటు గుర్తించడం జరిగింది. వారిపైన కూడా ఇప్పుడు కేసు నమోదు చేశారు. వాళ్ళకి నోటీసులు కూడా పంపే అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళు చూసుకోవచ్చు, చాలా వరకు కూడా సెలబ్రిటీలు, నటీనటులు, అలాగే చాలా మంది హీరోలు, హీరోయిన్లు, అలాగే కొంతమంది యాంకర్స్ చాలా మంది కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళపైన అయితే పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న మనం చూసుకోవచ్చు, కేవలం 11 మంది మాత్రమే యూట్యూబర్స్ ప్రమోట్ చేసినట్టుగా వాళ్ళు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని వాళ్ళు ప్రోత్సహించే విధంగా కొన్ని చేసినట్టుగా కూడా ఇటు పోలీసులు గుర్తించడం జరిగింది. వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. వాళ్ళని కొంతమంది కూడా విచారించడం జరిగింది. ఇప్పటికే విష్ణుప్రియతో పాటు, తేజతో పాటు, అలాగే కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ కూడా ఇటు తను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి విచారణలో పాల్గొనడం జరిగింది. విచారణలో వెళ్లిన తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం హీరో, హీరోయిన్లు, ఇటు కొంతమంది యాంకర్లు కూడా వాళ్ళు కూడా ప్రోత్సహించారు. ఈ బెట్టింగ్ యాప్స్ పైన కూడా వాళ్ళ చెయ్యి హస్తం ఉందని చెప్పేసి ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. వారిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. చాలా మంది హీరోలు కూడా ఇప్పటికే చూసుకోవచ్చు, మియాపూర్ అయితే ఇటు ప్రగతి ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్నటువంటి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు ఇప్పుడు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మరి ఇప్పటికే చాలా మంది చూసుకోవచ్చు, హీరోలు చాలా మంది కూడా, హీరో రానా, దగ్గుపాటి, ప్రకాష్ రాజు, అలాగే హీరోయిన్లు మంచులక్ష్మి చాలా మంది కూడా ఇందులో భాగమైనట్టుగా కూడా మనకు తెలిసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనేది మనం త్వరలో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ రోజు రోజుకి సంచలనంగా మారుతుందని చెప్పుకోవచ్చు. హాట్ టాపిక్ గా కూడా మారుతుంది. ఎందుకంటే రోజుకో పేరు బయటపడుతుంది. మరి దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు పోలీసులు? ఇటు పంజాగుట్ట పోలీసులతో పాటు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పోలీసులు కూడా ఈ ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది వీళ్ళందరి పేర్లు కూడా ఇప్పుడు బయటకు రావడం జరిగింది. మరి వీళ్ళైనా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాలు కూడా మనకి దర్యాప్తులో భాగంగా తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే కేసు నమోదు చేసిన తర్వాత ఎవరైతే కేసు నమోదు చేశారో, ఎవరైతే అక్కడ కంప్లైంట్ ఇచ్చారో వాటి నుంచి మరిన్ని పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందో వారిపైన వారు కూడా నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారణకి పిలుస్తారా? విచారణలో వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ లో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది? ఇలాంటివి కూడా మొత్తం ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చే అంశం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటికే చూసుకోవచ్చు, బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది యువత నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళు పూర్తిగా వాటికి అడిక్ట్ అయిపోయి కూడా బెట్టింగ్ యాప్స్ కి డబ్బులు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే సజ్జనార్ కూడా సోషల్ మీడియాలో ట్వీట్స్ లో భాగంగానే ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సో చూసుకోవచ్చు, ఇప్పటికే చాలా మంది కూడా విచారణకి వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరికొందరేమో కొంతమంది స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు ఫోన్లు. వాళ్ళు ఇచ్చినటువంటి టైం పీరియడ్ లోపు విచారణకి రాకపోతే మరి వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే చాలా మంది నటులు అయితే ఇందులో బెట్టింగ్ యాప్స్ లో వాళ్ళు ప్రమోట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది వరలక్ష్మి.
రైట్ లహరి, థ్యాంక్ యూ. కొంచెం టైం కావాలి మా వచ్చిన బట్టల కోసం అందరి కోసమా? వెళ్ళాం బ్యాచ్ పెట్టి వాళ్ళు వస్తారా ఇక్కడికి? ఏం లేదు పాపం మా బ్యాచ్కి ఫస్ట్ టైం వాళ్ళకి కేసు తీసుకుని అక్కడి నుంచి బయట పడిపోయి ఉన్నారు. సో ఏంటి ఏ ప్రాసెస్ ఏం తెలియదు. మిగతా వాళ్ళకి కాదు ఫస్ట్ చేయాలని 6 days కదా. కొంచెం టైం తీసుకున్నాము. ఏంటి ప్రాసెస్ ఈరోజు రానన్నారు. రిజర్వేషన్ ఇచ్చాము. టేక్ సమ్ టైం. అది బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్. నేను ఇక్కడ అదే చెప్పడం మంచిది. అదే సో ఇంకా కొంతమంది నంబర్ సేకరించి వాళ్ళకి వేరే నోటీస్ పంపించిన తర్వాత ఆల్రెడీ విషయం మొత్తానికి భయపడుకుని నాకు పెట్టే కొంచెం టైం కావాలి మా వచ్చిన బట్టల కోసం. బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులపై మియాపూర్ పిఎస్లో కేసు నమోదైంది. రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య, సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్య రాజన్పై కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే విష్ణుప్రియ, సాయి, భయ్యా సన్నీ, నటి శ్యామల, టేస్టీ తేజ, బండారు శేష సుకృతి, రీతు చౌదరిపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులపై మియాపూర్ పిఎస్లో కేసు నమోదైంది. రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య, సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్య రాజన్పై కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే విష్ణుప్రియ, సాయి, భయ్యా సన్నీ, నటి శ్యామల, టేస్టీ తేజ, బండారు శేష సుకృతి, రితు చౌదరిపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులపై మియాపూర్ పిఎస్ లో కేసు నమోదైంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురు సినీ ప్రముఖులను అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది సునీల్? లోన్ యాప్స్ పై ఇప్పటికే విస్తృత ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా ఆర్టీసీ ఎండిగా ఉన్నటువంటి సజ్జనార్ ఎవరైతే లోన్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపై చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఆయన కూడా సోషల్ మీడియాలో అసలు ఎందుకు ఈ యాప్స్ ని ప్రమోట్ చేయాల్సి వస్తుంది, లోన్ యాప్స్ కారణంగా చాలా మంది యువత వాటికి అట్రాక్ట్ అయిపోయి దానిలో లోన్స్ తీసుకొని ఇబ్బందుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్న అంశాలని ఆయన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో పలు చోట్ల కేసులు కూడా నమోదవుతున్నాయి. ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. మియాపూర్ లో ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కొంతమంది సినీ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. దాదాపుగా 15 మందికి పైగా కేసులు నమోదైనట్టు తెలుస్తా ఉంది. తను సోషల్ మీడియాలో తను ఏ యాప్ ఓపెన్ చేసినప్పటికీ లోన్ యాప్సే ప్రధానంగా వస్తున్నాయి. వాటి కారణంగా తను అట్రాక్ట్ అయిపోయి కొంత నష్టపోయాను, ఈ కారణంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, చాలా మందిని కారణంగా ఈ సోషల్ మీడియా ఎవరైతే విస్తృతంగా వాడుతున్నారో ఏ యాప్ ఓపెన్ చేసినప్పటికీ ఈ లోన్ యాప్స్ ప్రధానంగా వస్తున్నాయి. వాటికి కొంతమంది సినీ ప్రముఖులు ముందుండి ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలి అని అయితే ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కొంతమంది యూట్యూబ్ స్టార్స్ ని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక మరికొంతమంది సినీ స్టార్స్ ప్రధానంగా రానా కావచ్చు, విజయ్ దేవరకొండ వాళ్ళపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. వాళ్ళని విచారణకు పిలుస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇక మొత్తం మీద ఈ యాప్స్ కి సంబంధించి అయితే ఇప్పుడు చాలా మంది ముందుకు వస్తున్నారు వాళ్ళపై ఫిర్యాదు చేసేందుకు. ఇప్పటికే మియాపూర్ తో పాటు అదేవిధంగా ఆర్తిపురం పిఎస్ లో కూడా కేసులు నమోదయ్యాయి. మొత్తం కూడా 30 మందికి పైగా ఎవరైతే ఈ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపై కేసులు నమోదయ్యాయి. కొంతమంది టీవీ ఆర్టిస్టులతో పాటు ఇటు సినిమా ఆర్టిస్టులపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రకాష్ రాజ్ కావచ్చు, అదేవిధంగా రానా, విజయ్ దేవరకొండ, మరికొంతమంది ఇటు టీవీ యాంకర్స్ కావచ్చు, ఆర్టిస్టులపై ఈ కేసులు అయితే నమోదు అయ్యాయి. ఇప్పటికే పోలీసులు దాంట్లో కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఈ లోన్ యాప్స్ పై ఇంకా కూడా పోలీసులు చాలా సీరియస్ గా వ్యవహరించే అవకాశం ఉంది. గతంలో చైన్ సిస్టమ్ మార్కెటింగ్ పై కూడా ఇదే విధంగా ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు లోన్ యాప్స్ పై కూడా ఇటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే లోన్ యాప్స్ సంబంధించి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కేసులు కూడా నమోదయ్యాయి. ఆ కారణంగానే వాటిపై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కూడా లేకపోయింది. కానీ ఇప్పుడు ఆ లోన్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నటువంటి యాంకర్స్ కావచ్చు, సినీ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. ఇక పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎంతకాలం నుంచి ప్రమోట్ చేస్తున్నారు, వాళ్లకు యాప్ నుంచి ఎంత అమౌంట్ ఇస్తున్నారు, ఇవి వివరాలన్నింటినీ కూడా రాబట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ. బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులపై మియాపూర్ పిఎస్ లో కేసు నమోదైంది. రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య, సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్య, రాజన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. విష్ణుప్రియ, సాయి, భయ్యా సన్నీ, నటి శ్యామల, టేస్టీ తేజ, బండారు శేషసుకృతి, రీతు చౌదరిపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులపై మియాపూర్ పిఎస్లో కేసు నమోదైంది. రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య, సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్య, రాజన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. విష్ణుప్రియ, సాయి, బన్నీ సన్నీ, నటి శ్యామల, టేస్టీ తేజ, బండారు శేష సుకృతి, రీతి చౌదరిపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ యాప్లను ప్రమోట్ చేసిన వారిలో ఉన్న ప్రముఖ నటీనటులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సహా మొత్తం 25 మంది ఈ జాబితాలో ఉన్నారు. సినీ ప్రముఖుల జాబితాలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో అనన్య, నాగల్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్ ఉన్నారు. శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు సుప్రీతమైన కేసులు నమోదయ్యాయి. మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు చీకోరి ప్రవీణ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ప్రముఖ నటులు మియాపూర్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? డెఫినెట్ గా ఇది ఒక కరోనా వైరస్ కంటే కూడా పెద్ద మహమ్మారి. ఇది వాళ్ళ బెట్టింగ్ యాప్స్ వల్ల కుటుంబాలు టోటల్ గా నాశనం అయిపోతాయి, నేరాలు పెరుగుతాయి. ఇది కాకుండా ఇండియా ఎకానమీ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ డబ్బులని కూడా ఉగ్రవాదుల చేతులకి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి ఈ ఫండ్ హవాలా రూపంలో బయట దేశాలకి పోతాయి. దుబాయ్ లాంటి దేశాలకి, చైనా లాంటి దేశాలకి, పాకిస్తాన్ లాంటి దేశాలకి ఈ ఒక డబ్బు అంతా అక్కడికి చేరుతుంది. కాబట్టి అవి మళ్ళీ మన ఇండియాకే ప్రమాదకరం, టోటల్ ప్రపంచానికే ప్రమాదకరం ఇది. సో దీనిపై గట్టి నిఘా పెట్టి మరి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రాణాలు పోతాయి, తర్వాత వచ్చేసి ఇది ఉగ్రవాదుల చేతిలో డబ్బులు చేరుతాయని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. సార్, ఈ యాప్స్ సంబంధించి ఇప్పటి వరకు 25 మందిని అయితే పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సో ఇక్కడ యూట్యూబర్స్ కూడా ఏమంటున్నారంటే ఇంకోసారి ప్రచారం చేయబోమని యూట్యూబర్స్ పోస్టులు కూడా పెడుతున్నారు. దీంట్లో ఇంకోటి ఏంటంటే మనీ లాండరింగ్ జరిగినట్లు కూడా ఈడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 100% మనీ లాండరింగ్ జరుగుతుంది. ఇందులో మన డబ్బు కూడా విదేశాలకు పోతుంది. ఎందుకంటే ఈ యాప్స్ కూడా ఆపరేషన్ మోస్ట్లీ దుబాయ్ నుంచి జరుగుతుంది. అండ్ ఈ యాప్స్ కూడా ఉగ్రవాదుల చేతుల నుంచే వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక లేయర్స్ పై నుంచి కింది నుంచి పైకి వరకు వెళ్ళేసి మీద ఎవరైతే హెడ్ ఉందో అదంతా కూడా చైనా, దుబాయ్, ఆఫ్రికా లాంటి దేశాలకి డబ్బు పోతుంది. సో ఇవన్నీ కూడా డబ్బు మళ్లింపు ఒక ఇండియన్ ఎకానమీకి దెబ్బ పడుతుంది. అది కాకుండా ముఖ్యంగా
యూత్ ఇవాళ బెట్టింగ్ యాప్స్ ఎంత ప్రమాదకరమైందంటే ఇంట్లో కూర్చొని బాత్రూమ్ లో తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు ఆశలో పడి మాయలో పడి ఈ డబ్బు పొడగొట్టుకోవడం జరుగుతుంది. ఇలా గెలిచేటోడే లేడండి ఇందులో. మేము గ్యామ్లింగ్ ఫీల్డ్ లో మేము ఎక్స్పర్ట్స్. ఇవాళ నేను చెప్తుంటారు ఈయన వచ్చి నీతులు చెప్తున్నారు అంటారు, కానీ బుద్ధి ఉండాలి. మేము చెప్తే కానీ జనాలకు అర్థం కాదు. మాకు ఇండెప్త్ తెలుసు. ఇలా సమాజం మంచిగా ఉండాలని కోరుకునేది అంటే చికోటి ప్రవీణ్ ఒక ఆయన. సో ఇందులో గెలిచే ఛాన్సే ఉండదు. ఇందులో ఎవడు కూడా గెలిచినా అని ఎవడని చెప్పిందంటే మాత్రం అది అబద్ధం మాట. 5% కూడా ఇందులో గెలిచే రేషియో ఉండదు. సో ఇది దీని వల్ల నేరాలు కూడా పెరుగుతాయి. ఈ డబ్బులు ఎట్లా అట్లా కవర్ చేయాలని చైన్ స్నాచింగ్ అయిన సంఘటనలు ఉన్నాయి, దొంగతనమైన సంఘటనలు ఉన్నాయి. పిల్లలు కూడా యూత్ దారి మళ్ళీ డ్రగ్స్ కి అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి, గంజాయికి అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది ఒకటి మహమ్మారి. ఇది చాలా డేంజర్. ఇది అర్థం అవట్లేదు. ఇది ఇట్స్ లైక్ సైనడ్ ఇది. సో దీని వల్ల కుటుంబాలు జీవితాలు నాశనం అయితే ఇండియన్ ఎకానమీ కూడా నాశనం అవుతుంది. సో ప్రవీణ్ గారు, మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఇప్పుడు ఎక్కడి నుంచి యాప్స్ ఉన్నాయో మూలం దెవలాడాల్సి వస్తుంది. ఇక్కడ రూట్ లెవెల్లో మీరు ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో గ్యామ్లింగ్ నిషేధించబడినాయి. రమ్మీ లాంటి వాటికి పర్మిషన్ ఉన్నా కూడా కొన్ని రాష్ట్రాలు నిషేధించబడినాయి. కానీ ప్లేయర్స్ విపిఎన్ సెట్టింగ్స్ లో పోయి దాన్ని హ్యాక్ చేసి మరి ఇక్కడ హైదరాబాద్ లాటోలను చూసినా, నేను తెలంగాణ లాటోలను చూసినా, ఆంధ్ర లాటోలను చూసినా. అంటే ఇది చాలా, దీనికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టాలి. ఇప్పుడు ఇవాళ బెట్టింగ్ యాప్స్ ఏదో హడావిడి జరిగి వారం 10 రోజులలో మళ్ళీ ఇదంతా చల్లబడిపోతుంది, అందరికి తెలిసిన విషయమే. ఇట్లా కాకుండా దీనికి సపరేట్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరగాలి. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని దీనిపై ప్రత్యేకమైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ దెబ్బకి మాత్రం డెఫినెట్ గా ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సినిమా సెలబ్రిటీస్ కానీ ఇంకా మళ్ళీ దీని జోలికి పోరు. కానీ ఇక్కడికి ఇది ఆగదు. ఇది ఈ స్పెషల్ గా టెలిగ్రామ్ లాంటి యాప్లలో దీని ప్రమోషన్ బాగా జరుగుతుంది. ప్రజలల్లా ముఖ్యంగా యువతల మీ మీడియా ఛానళ్ల ద్వారా బాగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది. దీనిలో ఎప్పుడు కూడా బాగుపడ్డాడు. గ్యామ్లింగ్ ఆడినోడు చరిత్రలో బాగుపడ్డది లేదండి. మహాభారతంలో ధర్మరాజు ఓడిపోయినాడు. ఇక మనం ఎంత? ఎవ్వడు ప్రపంచంలో గ్యామ్లింగ్ ఆడినోడు బాగుపడ్డది చరిత్రలో లేదు. సో దీనిపై టీవీ ఛానళ్ల ద్వారా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరు కూడా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉన్నది. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే మాత్రం దీన్ని ఏమి చేయలేం. అంత ఈజీ కాదు ఇది. దీనిపై ప్రత్యేకమైన డిపార్ట్మెంట్స్ ఉండాలి, సెంట్రల్ ఆధ్వర్యంలో, మరి స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో. రైట్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులపై మియాపూర్ పిఎస్లో కేసు నమోదైంది. రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య, శ్రీ హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్య, రాజన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. విష్ణుప్రియ, సాయి, బయ్యా సన్నీ, నటి శ్యామల, టేస్టీ తేజ, బండారు శేష సుకృతి, రీతు చౌదరిపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులపై మియాపూర్ పిఎస్ లో కేసు నమోదైంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సర్వేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ప్రముఖ నటులపై అండ్ యూట్యూబర్స్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఇది చాలా దురదృష్టకరం అమ్మా. ఇది బెట్టింగ్ యాప్ అనేది ఈజీ మనకి అలవాటు పడి సెలబ్రిటీ జీవితాలకు అలవాటు పడి అలాంటి వ్యక్తులు కానీ వాళ్ళే చేస్తారు ఈ పనులు. ఎందుకంటే క్రైమ్ అది. కొంతమంది భార్య చెప్పిన వాళ్ళు చెప్తూనే మనం విన్నాము. సార్ ఎక్కడ చెప్పేది కేసులు అయిన తర్వాత కోర్టు పోయినాక మ్యాజిస్ట్రేట్ ముందర అపాలో చేసి సార్ చెప్తే ఫస్ట్ నేరం కింద వదిలిపెడతారు. ఎందుకంటే ఒక యాక్ట్ ఉన్నది, ఆ యాక్ట్ ప్రకారం వదిలిపెడతారు. అట్లా సార్ చెప్పిన క్రైమ్ ను మీరు ప్రోత్సహించద్దు. మీరు రోల్ మోడల్ ఉండాలి, యాక్టర్ కానీ ఆదర్శంగా ఉండాలి తప్ప ఏమదర్శనంగా ఉండొద్దు. మనీ రేపు వస్తుంది, క్యారెక్టర్ పోయిన తర్వాత రాదు కట్టాలి. అందుకు చాలా జాగ్రత్తగా మీరు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఉండాలి. తర్వాత ఇది పెట్టి కేసులు మాకు ఏం కావు. గ్యామ్లింగ్ అవన్నీ చీటింగ్ అని బిలో 7 years పనిష్మెంట్, 3 years పనిష్మెంట్. అంటే ఈ యాప్ వాడిన వాళ్ళు చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాణాలు కోల్పోయిన తల్లిదండ్రులు కూడా వీళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు కదా, దీన్ని ఎలా చూడొచ్చంటారు? అవునమ్మా, ఇప్పుడు దీని కింద శిక్షించలేదు. ఒక బెయిలబుల్ చిన్న పంగిమల్ల ఫ్రెండ్స్ కానీ 3 and 4 గ్యామ్లింగ్ గేమ్ కానీ దాంట్లో 306 అని శిక్షణ ఐపీఎస్ లో అపెట్మెంట్ ఫర్ సూసైడ్. ఇట్లా చెప్పిన మూలంగా నమ్మి ఇవాళ తీసి డబ్బులు పోగొట్టుకుని బెదిరిపోయి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి తెలంగాణలోనే 1000 మంది చనిపోయారు ఇటీవల. ఆల్ ఓవర్ ఇండియాలో ఎంతమంది చనిపోవాలమ్మా లెక్క కడితే దారుణార్థం. ఏదైనా ఇది దీన్ని ఒక సోషలిస్టులే కానీ వీళ్ళే కానీ అరికట్టలేదు. ఇది యూనిఫామ్ లా రావాలి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒకటే లా తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లైక్ ఎన్ఐఏ లాగా ఒక ఏజెన్సీని పెట్టేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు పిఎంఎల్ యాక్ట్ కు డైవర్ట్ చేయొచ్చు. ప్రివెన్స్ గా మనీ లాండరింగ్ యాక్ట్ ఏది ఇన్వెస్టిగేషన్ పంపొచ్చు. ఎందుకంటే ఈ అన్అకౌంటబుల్ ఎలిగాటన్ మన వస్తుంది కదా, ఈడీ ఇన్వెస్టిగేషన్ పంపితే వాళ్ళు కరెక్ట్ చేయగలుగుతారు. 10 సంవత్సరాల పనిష్మెంట్ ఉంటుంది. అట్లా కంట్రోల్ చేయవస్తుంది. లేకపోతే వీళ్ళు వస్తారు వాళ్ళ కోట్లు రోడ్ల మీద డబ్బులు వెళ్తున్నారు. వాళ్ళ వ్యక్తులతో చేస్తారు, విపరీతంగా ఉండేవి డబ్బులు పోట్టుకుని ఆత్మహత్య చేస్తున్నారు. ఒక రకంగా ఫినాన్షియల్ టెర్రరిజం అంటారు. ఫినాన్షియల్ టెర్రరిజం, డబ్బులు ఆశపడి మోసపడి ప్రాణాలు కోల్పోతారు. కొంతమంది డబ్బులు తీసుకున్న తర్వాత విశృంఖలాలుగా వ్యవహరించి ఇవి దేశంలో యూనిటరీ యాక్ట్ ఉండాలి ఒకటి. ఎందుకంటే ఇలా పర్మిషన్ అని గోవాలో పోయి ఆడేస్తారు. పోయి గోవా ఇది పార్ట్ ఆఫ్ ది ఇండియనే కదా. అలా యూనిఫామ్ లా ఒకటేలా ఉండాలి. సెంట్రల్ యాక్ట్ ఒకటి తీసుకోవాలి, స్టేట్ జనరల్ కలిపి ఒకటే యాక్ట్ ఉండి అట్లా వేస్తే కంట్రోల్ లేదు తప్ప లేకుండా కంట్రోల్ వస్తారు. ఇది ఇట్లా నడుస్తుంటది. పోతారు, బెయిల్ వేసుకుంటారు, వస్తారు, బెయిల్ మళ్ళీ పని ఉంటారు. అట్లా ఇదే పనిష్మెంట్ ఉండాలి. ఒక 2 సార్లు ఇట్లా తప్పు చేసినా 3వ సార్లు పిడి యాక్ట్ పెట్టి లోన్ పెట్టేయాలి. 1 year వరకు అక్కడే ఉంటారు. దాన్ని బెట్టింగ్ చేసుకుని ఉంటారు, మరి జైల్లో పోయి ఉంటారు 1 year. అలాంటి స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటేనే కంట్రోల్ తప్ప లేకుంటే కష్టం. కానీ పర్మనెంట్ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్స్ బాధ్యత కూడా ఉంది. సొసైటీ మొత్తం స్పాల్ అయిపోతుంటే గవర్నమెంట్స్ కూడా యాక్టర్స్ స్పెషల్ టీమ్స్ పెట్టి ఎరాడికేట్ చేయాలి. ఒకటి కంట్రోల్ చేయాలి. థ్యాంక్ యూ సర్వేశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురు ప్రముఖులపై మియాపూర్ పిఎస్ లో కేసు నమోదయ్యాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే సార్, బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురు ప్రముఖులపై అండ్ యూట్యూబర్స్ పై కూడా కేసు నమోదైంది. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఖచ్చితంగా ఎలా చూడటం కాదు, ఎవరైనా సరే సెలబ్రిటీ అయినా ఇంకొకళ్ళు అనవసరం ఏ రంగంలో వాళ్ళైనా సరే వీటిని ఇలాంటి వాటిని ప్రమోట్ చేసే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉండాలమ్మా. ఎందుకంటే ఇది సెలబ్రిటీ అనే వాళ్ళకి వాళ్ళ సెలబ్రిటీ అన్నంత మాత్రం వాళ్ళకేమి లైసెన్స్ కాదు. సమాజానికి నాశనం చేసే విషయాన్ని ప్రమోట్ చేసే లైసెన్స్ వాళ్ళకేమి రాదు. అది సెలబ్రిటీని ఎవరైనా ఆ సమాజానికి ద్రోహం చేసే మీద బాధ్యత ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు అయింది ఈ సమాజం వల్లే, ఈ సమాజ ప్రజల వల్లే. వీళ్ళకి ఆదర్శంగా ఒక అమితాబ్ బచ్చన్ ని, ఒక సచిన్ టెండూల్కర్ ని, ఒక ధోనిని వీళ్ళ దృష్టికి తీసుకోవాలి. వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళ కోట్లు ఇస్తారు యాడ్కి.
కానీ వాళ్ళు ఒకసారి అమితాబ్ బచ్చన్ ని క్యాంపా కోలాకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమంటే కోలాకి యాడ్ ఇవ్వమంటే నేను ఇవ్వను అన్నాడు ఆయన ₹1,00,00,000 ఆఫర్ చేసినా కూడా నో, అది దానివల్ల తాగడం వల్ల ప్రజల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటది, ఐ విల్ నాట్ డూ ఇట్ అని. అలాగే సచిన్ టెండూల్కర్, అలాగే ధోని అని సమాజానికి ఉపయోగపడే తప్పితే సమాజాన్ని ధోనిని ఒకసారి గోల్డ్ షాపు వాడు ఎవరో గోల్డ్ దీని మీద యాడ్ ఇవ్వమంటే హీ సెడ్ నో. గోల్డ్ దీనికి గోల్డ్ జరిగే చాలా ఉన్నాయి, 24 క్యారెట్లు అని, దానికి నేను ప్రమోట్ చేయను. అది రేపు ఏదైనా తప్పు జరిగితే నేను బాధ్యత వహించాల్సి వస్తుంది. ఐ విల్ నాట్ డూ, అది వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోనండి, ఐ విల్ నాట్. ఇది బాధ్యత, సెలబ్రిటీలకు ఉండాల్సిన బాధ్యత. ఈ సెలబ్రిటీలు అవటమే మన ప్రజల వల్ల అయ్యాం, ప్రజల పట్ల మన బాధ్యత ఉండాలి. అంతేకాని డబ్బులు వస్తాయి కదా, ఇది బడి ఏదైనా మనకే సంబంధం, డబ్బులు తీసుకుంటాం, మన ఫేస్ వాల్యూ వాడుకుంటున్నారు, మన డబ్బులు వస్తాయి చాలు కదా అనుకుంటే చాలా నీచమైన ఆలోచన అది. ఎందుకంటే రెడ్ లైట్ ఏరియాలో బ్రోకర్ కూడా అలాగే ఉంటారు. వాడి మనస్తత్వం కూడా డబ్బులు వస్తాయి కదా, ఏం చేస్తే మనకేమో మన డబ్బులు వస్తాయని చేస్తాడు. ఆ మనస్తత్వం సెలబ్రిటీలకు ఉండకూడదు కదా. సెలబ్రిటీలకు కాస్త బాధ్యత ఉండాలి. మన సమాజంలో పై స్థాయిలో ఉన్న మన మాటకు ఒక విలువ, మన రూపానికి మన పేరుకు మన రూపానికి ఒక విలువ ఉంది. దాన్ని మనం గౌరవంగా వాడాలి, 10 మందికి ఉపయోగపడేది వాడాలి, లేకపోతే మూసుకుని కూర్చోవాలి. అంతేగాని ఉపయోగపడే సమాజాన్ని భ్రష్టు పట్టించే విషయాల్లో మన ప్రమోట్ చేయటం ఏంటి అనే ఆలోచన వీళ్ళకి ఉండాలి. అది వాళ్ళకొక్కడికే కాదమ్మా. ఇంకో విషయం మనం నిజాయితీగా మాట్లాడుకున్నాం. ఈ సమాజంలో ఇలాంటి జరుగుతున్నానికి ఒక వాళ్ళదే బాధ్యత కాదు, ఒక సెలబ్రిటీలదే కాదు, మనది బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరిది బాధ్యత ఉంది. ఉదాహరణకి పోలీసులది బాధ్యత ఉంది. వాళ్ళ పోలీసులు పట్టుకోవాల్సిన పోలీసే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు. ఏమన్నా ఆ విషయాన్ని కిరణ్ గౌడ్, అలాగే లాయర్స్, ఇలాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు తయారవుతారు. ఆల్ లాయర్స్ మేము ఇలాంటి వాళ్ళకి సమాజానికి విచ్ఛిన్నం చేసే, సమాజ ద్రోహం చేసే వాళ్ళకి మేము బెయిల్ ఇవ్వడానికి మేము అపియర్ అవ్వము. అండ్ లాయర్స్ అసోసియేషన్ లెట్ దెమ్ టేక్ ఎ డెసిషన్. ఎంత మార్పు వస్తుంది, ఎంత భయపడతారు. అలాగే మీడియా ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఓ సంవత్సరం నుంచి జరుగుతుంది. మీడియా కాన్ స్పేర్ 30 seconds ఇన్ దేర్ ఛానల్. ఒక 30 seconds ఇలాగ జరుగుతుంది. సో దీన్ని మోసపోకండి ప్రజలారా. ఒక్క యాడ్ ఇవ్వలేరు అంటే మీరు 30 సెకండ్ల యాడ్ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి బయట వాళ్ళకి, కనుక మీరు యాడ్ ఇవ్వలేరు మీడియా. ఒక్క యాడ్ 30 seconds. ఇట్ ఇస్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్రజల వల్ల మనం సంపాదిస్తున్నాం, మన ఛానల్ వ్యూవర్స్ వీళ్ళే. ఈ ప్రజలకి జరుగుతుంది సంవత్సరంన్నర నుంచి 2 ఏళ్ల నుంచి జరుగుతుంది. దీన్ని వాళ్ళు ప్రమోట్ చేశారు అనేది ఎంత తప్పు. వీళ్ళు దీన్ని పట్టించుకోకుండా ప్రజల కోసం ఉన్న ఛానల్స్ ప్రజల కోసం పెట్టే వీళ్ళు ఒక 30 seconds ప్లీజ్ బీ అలర్ట్ అని చెప్పలేరా? ఆర్బీఐ ఇస్తుంది, ఫోన్లోకి ఫోన్ ఛానల్స్ వాళ్ళు ఇస్తున్నారు, మీ ఛానల్స్ ఇవ్వలేరా? సో అందుకని నేను ఏమంటున్నా అంటే అందరిది రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీబడి ఈజ్ ఫెయిలింగ్ ఇన్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సామాజిక బాధ్యతలు ఇవాళ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తప్పు పడుతున్నాం. మనము శుద్ధపూసలం కాదు, మనం కూడా అందరం వీఆర్ ఎ ఫెయిల్యూర్. బాధ్యత లేదు, హక్కులు తప్పితే మన రాజ్యాంగంలోనే సామాజిక హక్కు, ప్రతోడు పిడికిలు బిగించి నా హక్కు, నేను పౌరుణ్ణి అని మాట్లాడే హక్కు ఉంది తప్పితే, హక్కుల కోసం పోరాడే ఇది ఉంది తప్పితే బాధ్యతలు, సివిల్ రెస్పాన్సిబిలిటీ, నా సివిలియన్ గా ఈ పౌరుడిగా నా బాధ్యత ఇది అనే దానికి మన రాజ్యాంగంలో చోట్లేదు.